అనకాపల్లి జిల్లా సబ్బవరం పంచాయతీ శివారు చిన్నగొల్లలపాలెం గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి యాదవ విద్యావంతులు ఉద్యోగులకు ఘన సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్లు హాజరయ్యారు. సబ్బవరం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దడ్డం ప్రసాద్, మండల వైసీపీ అధ్యక్షుడు కర్రిబాబుల సారథ్యంలో అతిథులకు ఘనంగా సత్కారం చేశారు. ముందుగా చిన్నగొల్లలపాలెంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి శతకం పట్టులో ముఖ్య అతిథులు సందర్శించుకొని పూజలు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్న సమారాధనను ప్రారంభించి అనంతరం ఏర్పాట్లు చేసిన సభలో మాట్లాడుతూ రాబోయే తరాలకు ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా తన సొంత కులానికి చెందిన ఉద్యోగులు యువతకు ఘన సత్కారం చేయడం ఆదర్శప్రాయం అన్నారు. గండి రవికుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తమ పార్టీ నేత పల్లా కృష్ణ తీసుకున్న ఇలాంటి సన్మానాలు విద్యావంతులైన యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. అనంతరం పల్లా కృష్ణ మాట్లాడుతూ తనకు రాజకీయ భిక్ష పెట్టి తన భార్య వార్డు సభ్యులుగా తనకు పిఎసి చైర్మన్, వైస్ చైర్మన్ గా పదవులు ఇచ్చి గుర్తించిన ఘనత అదీప్రాజ్కే దక్కుతుందని కృతజ్ఞతలు తెలిపారు. సార్ ఆ శ్లోకం ప్లే చేయాలి నాన్న, మీరు అది అలా వేయాలి, రిపీటెడ్గా వేయండి. అది పల్లకృష్ణ గారికి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గండి రవికుమార్ గారికి, పెద్దలు సీనియర్ నాయకులు రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి పెద్దలు కొటాన రావు గారికి, స్థానిక సబ్బవరం సర్పంచ్ అయినటువంటి దడ్డం ప్రసాద్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ మండల అధ్యక్షులు సోదరులు కరిబాబు గారికి, ఉపాధ్యక్షులు ఎద్దుల నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, ఈ గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున శ్రీ 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 ముత్యమాంబ అమ్మవారి పండుగ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి చాలా సంతోషంగా ఉంది. ఒక చక్కనైనటువంటి కార్యక్రమం. ఇక్కడ నిత్యం మన పండుగల్లో, జాతరలో చూస్తుంటే అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, మరి ప్రజలకి ఆహ్లాదం కలిగించేటువంటి కార్యక్రమాలు కానీ పెట్టడానికి మనం కామన్ గా చూస్తుంటాం. కానీ చదువుకునే ప్రతి ఒక్కరి కూడా మరింత స్ఫూర్తి పెంపొందించేటువంటి విధంగా వారి పల్లకృష్ణ గారు మరి ప్రభుత్వ ఉద్యోగం సాధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా సన్మానం చేయడం, తద్వారా చదువుకునే ప్రతి ఒక్కరిలో ఏంటో మంచి చదువుకొని ఉన్నటువంటి స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఒక భావన కలిగేటువంటి విధంగా వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా చేసేటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు మరి మా అందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు పల్లకృష్ణ గారికి తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికే మేము వచ్చేసరికి మంచి స్టేజ్ అంతా కూడా దుమ్దమ్మని మంచి డాన్స్ మేము సుమారు అరగంట పాటు కాస్త బ్రేక్ చేస్తున్నారు. అన్నిగా భావించకండి, ఇంకా ఎక్కువసేపు స్పీచ్ లెవెల్లో ఉండవు. మరి అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజలు అందరి విధాలుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలి. సమృద్ధిగా అందరికీ పంటలు పండాలి. అన్ని విధాలుగా కూడా అందరూ బాగుండాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్. నవరాత్రులు పురస్కరించుకొని మరి ఏదైతే ఈరోజు తొలివేల్పు సందర్భంగా మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అన్న సమారాధన కానీ, ఇవాళ స్టేజ్ ప్రోగ్రాం కానీ, ఈ కార్యక్రమం అంతా కూడా ఏర్పాటు చేసినటువంటి సోదరులు సభాధ్యక్షులు బాలకృష్ణ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు స్థానిక మాజీ శాసనసభ్యులు ప్రస్తుత ఇన్ఛార్జి గారు అదీప్రాజ్ గారికి, స్థానిక సర్పంచ్
దెడ్డం ప్రసాద్ గారికి, అలాగే ఎక్స్-జెడ్పీటీసీ సభ్యులు రాము గారికి, వైస్ సర్పంచ్ లక్ష్మణ్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు బాబు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా, ముఖ్యంగా ఈ పండగ సందర్భంగా, జాతర సందర్భంగా ఇక్కడ ఈ అమ్మవారి జాతరని చూడడానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ముత్యమాంబ అమ్మవారి పండగ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి చాలా ఊర్లలో ఇలాంటి పండుగలు మనం చూస్తూనే ఉంటాం, చాలా చక్కగా జరుపుకుంటారు. కానీ ఇక్కడ విశిష్టత ఏంటంటే, మరి మా కృష్ణ గారికి వచ్చిన ఆలోచన ఏంటో, మరి ఆయన అభ్యుదయ భావంతో, ఒక మంచి ఆలోచనతో గ్రామంలో ఉండే ఎవరైతే ఉన్నతంగా చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించారో వాళ్ళని గౌరవించుకోవాలి, వాళ్ళని సన్మానించుకోవాలి, తద్వారా యువతకి స్ఫూర్తినివ్వాలి. ఇలా వీళ్ళకి ఈవేళ ఈ గౌరవం దక్కింది కాబట్టి రేపు మాకు కూడా గౌరవం దక్కాలంటే మేము కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించాలి, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే కసి యువతలో స్ఫూర్తి నింపడానికి ఇవాళ నిజంగా ఇక్కడ చేసే గవర్నమెంట్ ఉద్యోగాలు సత్కరించడం అన్నది నిజంగా ఒక మంచి కార్యక్రమం. నిజంగా మా కృష్ణ గారిని అభినందించాలి. ఈ సందర్భంగా నేను కృష్ణ గారిని వాళ్ళ దంపతులు కూడా ఆ బుచ్చిబామ అమ్మవారి ఆశీస్సులు మీకు పరిపూర్ణంగా ఉంటూ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు కూడా మీరు చేయడానికి ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా మీకు ఉండాలని తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినటువంటి కృష్ణ వాళ్ళ దంపతులు ఇద్దరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కోటాన రాము గారికి, అలాగే అట్ల నాయుడు గారికి, కర్రీబాబు గారికి, నేను పిలవగానే వచ్చి ఈ కార్యక్రమానికి ఇంత హంగామా చేసి, ఇంత జయప్రదం చేసి, ఇంత ఇదిగా చేసి నిలబడి నా వెంట నిలబడి మీరు ఉన్నారు, మంచి మంచి కార్యక్రమం చేస్తున్నారు, వస్తాం డెఫినెట్ గా వచ్చి ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇది మంచి కార్యక్రమం అని చెప్పేసి నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించారు. నేను గతంలో కూడా నాకు భిక్ష పెట్టింది అయితే నా తల్లిదండ్రులు నేను పుట్టి ఉంటే, నాకు తల్లిదండ్రులు జన్మనిస్తే నిజంగా నాకు పునర్జన్మ మాత్రం నాకు అధిపరాజు గారు ఇచ్చారు. ఎందుకంటే నాకు నామినేట్ పోస్ట్ ఇచ్చి మంచి గౌరవాన్ని ఇచ్చి, ఇవాళ భార్య భర్తలకు ఎక్కడో ఉంటాయి పోస్టులు. మా మిస్సెస్ వార్డు మెంబర్, నేను పిఎస్ఎస్ వైస్ చైర్మన్ గా చేశాను. ఆయన టైంలో నాకు చాలా గర్వంగా ఉంది. ఈవేళ అలాగా మాకు ఇంత ఘనంగా చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి, ఇది 10 మంది టీచర్లు కలిపి ఏదో స్ఫూర్తినిచ్చి 10 మందికి ఆదర్శంగా ఉండాలన్న ఆలోచన మీద ఇంటికో ఉద్యోగం కొట్టి, ఇలాంటి పెద్ద ఉద్యోగాలు ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, లేకపోతే టీచర్లు కానీ, అలాగా పెద్ద పెద్ద పోస్టులు కొట్టి ఈ గ్రామానికి ఆదర్శ, చిన్న గ్రామమైన ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది జాబులు కొట్టారు, ఇంకా ఎక్కువ ఉండాలనే ఆలోచన మీద నాకు పెట్టాలని అనిపించింది. పెట్టిన తర్వాత ఏం చేస్తే బాగుంటుందని నా తోటి నా వెనకాల ఉన్న నాకు అందరికి సపోర్ట్ గా నిలిచిన మా కుర్రవాళ్ళందరికీ అడిగితే, పెట్టండి పర్వాలేదు, మన నాయకులు తీసుకొద్దాం, మన నాయకుల ద్వారా చేయొద్దాం ఈ కార్యక్రమాన్ని అని చెప్పేసి నాకు వెనదోడి ఉండి నన్ను నడిపించి, ముందుకు నడిపించి ఇంత ఘనంగా చేశారు. ఇంకా భగవంతుడి దయ వల్ల ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అనుకున్నాను కాబట్టి ఇంత కార్యక్రమానికి ఎంతమంది వచ్చి నాకు ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.